హలో ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' మూవీ చూసి రావడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం. అండ్ ఇంకా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వై సో లేట్ మామ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనము రివ్యూ విషయానికి వస్తే ఈ మూవీలో యాక్ట్ చేసింది నవీన్ పులిశెట్టి గారు, మీకు తెలిసిందే. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే మీనాక్షి చౌదరి గారు. అండ్ లీడ్ రోల్ చేసింది అయితే రావు రమేష్ గారు, మీకు తెలిసిందే. ఇంకా మనం ఈ మూవీ రన్ టైమ్ కోసం అయితే మనం మాట్లాడుకోవాలి. ఈ మూవీ అయితే 2 అవర్స్ 30 మినిట్స్ ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీలో ఏ కేటగిరీ కింద వస్తది అంటే కామెడీ డ్రామా అనేసి అయితే చెప్పుకోవాలి. అండ్ మనము ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అది ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఫన్నీగానే ఉంటది. కానీ కాకపోతే కొంతమందికైతే మరీ పొట్ట చెక్కలయ్యేంత నవ్వొస్తది అనేసైతే నేను చెప్పను. బట్ డీసెంట్, గుడ్ ఫిల్మ్ అనేసైతే నేను జెప్తాను. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో చూడాల్సిన ఫిల్మ్ అనేసి అయితే నేనైతే చెప్తాను. అండ్ నేనైతే ఈరోజు షో చూస్తున్నప్పుడు మార్నింగు చాలా ఎక్కువ మంది థియేటర్‌లో ఉంటారు. కానీ సెకండ్ హాఫ్ అంటే చూసే టైం లోపల నేను కూర్చున్న రో లోపలే చాలామంది లెగిసి వెళ్ళిపోయారనమాట. ఐ మీన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు నేను కూర్చున్న రో లోపలే ఎవరు లేరు అనమాట. నా పక్క రోలో కూడా సేమ్ అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. కానీ ఈ మూవీని థియేటర్‌లో చూడడానికి వర్తా అంటే యెస్. నేనైతే వర్త్ అనేసి చెప్తాను. అండ్ ఈ మూవీ అయితే గుడ్ ఫిల్మ్ అండ్ డీసెంట్ ఫిల్మ్ అనేసి అయితే నేనైతే చెప్తాను. అండ్ ఈ మూవీలో మన నవీన్ పొలిశెట్టి గారు అయితే లీడ్ రోల్ చేశారు అనేసి చెప్పాను కదా! హీరోగా అయితే చేశారు. అండ్ అతనైతే వన్ మ్యాన్ షో అయితే చేశారు అనేసి అయితే నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ మీరు చూసినా కూడా మీ ఒపీనియన్ కూడా అదే అయితది అనేసి నా ఎక్స్‌పెక్టేషన్ ఫ్రెండ్స్. అండ్ మన మూవీ మీటరు రేటింగ్ అయితే 5కి అయితే 4 అయితే మేము ఖచ్చితంగా ఇస్తాం ఫ్రెండ్స్. అండ్ మీరు ఈ సంక్రాంతి లోపల ఏ మూవీ చూసారు? అండ్ మీరు మీ ఫ్యామిలీతోని ఏ మూవీ చూడాలి అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ కొత్త ఎపిసోడ్‌తో మీ ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్.